ధర కూడా అనుకూలంగా రావడానికి ప్రయత్నించాడు. క్రైస్తవుడు ఏం చేశాడో తెలుసా? అది మనం తీసుకుంటున్నామని తెలిసి ఇంకో 1,00,000 పెంచాడు. మొత్తం మీద ఆ స్థలాన్ని దేవుడిచ్చాడు, కొంచెం ఇబ్బంది పెట్టాడు. అన్యుడేమో అనుకూలంగా స్పందిస్తే క్రైస్తవుడేమో వ్యతిరేకంగా స్పందించాడు. ఇప్పుడు ఇద్దరిలో నేను ఎవరిని మెచ్చుకుంటాను? అన్యుడినా క్రైస్తవుడినా? వాడికి తెలిసింది దేవుని కార్యం ఇది, పవల తక్కువ ఎక్కువ నేను వదిలేస్తే దేవుడు ఆ యేసు ప్రభువే నన్ను దీవిస్తాడని వాడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభుని ఎరిగిన క్రైస్తవుడికి మాత్రం ఆ విశ్వాసం లేదు. మెతుకు పోతే నా బతుకు పోయేది అనుకున్నాడు. ఎందుకులే అనకూడదు నేను అనుకొని మామూలుగా వేరే వాడికేమో ఒక రేటు చెప్పి మనం అనేసరికి ₹1,00,000 పెంచాడు. చర్చికి క్రైస్తవులకి అనేసరికి. కాబట్టి అన్యజనుల్లో కూడా యథార్థవంతులు, భక్తిపరులు, యేసు ప్రభు అంటే వాళ్ళకి పూర్తిగా తెలియకపోయినా ఆయన దేవుడు అని గౌరవించి సన్మానించే వ్యక్తులు లేకపోలేదు. ఈ శతాధిపతి అలాంటోడే. శతాధిపతి వాస్తవంగా బైబిల్ ఎరిగినోడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, క్రైస్తవుడు అంతకన్నా కాదు. కానీ యేసు ప్రభుని గురించి మాత్రం అప్పుడప్పుడు వింటున్నాడు. పోలీసోళ్ళు కాదు, పోలీసోళ్ళు వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎంక్వైరీ మీద ఉంటుంది. ప్రతి ఒక్కరిని వాకప్ చేస్తూ ఉంటారు. ఆడి సంగతి ఏంది, ఈడి సంగతి ఏంది, ఆడి సంగతి ఏంది, ఈడి సంగతి ఏందని అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. పోలీసు వాళ్ళ మైండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇతను శతాధిపతి కనుక తన డ్యూటీ తను చేసుకుంటేనే సమాజంలో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి, సమాజ పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయని వాకప్ చేస్తూ ఉంటారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మొత్తానికి యేసు ప్రభు గురించి విన్నాడు. అప్పటిదాకా తనకు సేవ చేసినటువంటి తన సేవకుడికి తాను సేవ చేయటం మొదలుపెట్టాడు, తన ఇంట్లో పెట్టుకొని. సహజంగా ఇంట్లో పనిచేసే పనివాడికి ఏదన్నా జబ్బు చేస్తే అడిగి పావుల డబ్బులు ఇచ్చి పోరాన్ని ఇంటికి పంపిస్తాం. కానీ ఇతను అట్లా కాదు, సేవకుడిని అంటే తన దాసుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకొని ఇప్పటిదాకా నాకు సేవ చేశాడు, వీడికి నేను సేవ చేస్తానని పాపం వానికి సేవ చేయటం మొదలుపెట్టాడు. అక్కడక్కడ వైద్యాలు చేయించాడు, కానీ తగ్గల. ఎట్లా చేయాలా అని ఆలోచన చేసుకొని ఓ రోజు యేసు ప్రభుని కూర్చున్న జ్ఞాపకం వచ్చింది. ఇశ్రాయేలులో ఒక బోధకుడు లేచాడు, ఆయనను గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆయన చాలా చాలా కార్యాలు చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. నేను వెళ్తాను, ఆయనతో మాట్లాడతాను, ఆయనన్నా నా దాసుని బాగు చేస్తాడేమో తెలుసుకుంటానని వెళ్ళాడు. యేసు ప్రభుని ఎదుర్కొన్నాడు. చూడండి 5వ వచనం నుంచి 8:5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపడి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానా నేను. అంతటా యేసు అతనితో అంటున్నాడు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇతనికి, మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. వాస్తవానికి ఇతడు అన్యజనుడు. ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అంటే ఇతడు ఎవరై ఉన్నాడో యేసు ప్రభు చెప్పాడు. తర్వాత, దేవా, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను అని శతాధిపతి అన్నాడంటే దాసుడు ఎవరి ఇంట్లో ఉన్నాడో మీకు అర్థమైపోయింది. దాసుడు ఎవరింట్లో ఉన్నాడు?
శతాధిపతి ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలులో ఎవనిలో కూడా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఆశ్చర్యపడ్డాడని కూడా రాసుంది. అంటే ఆయన చూడగోరిన దగ్గరేమో విశ్వాసం కనబడలేదు, ఉండదు అనుకున్న దగ్గరేమో సమృద్ధిగా ఉంది. ఎంత విశ్వాసం అంటే దాసుని కోసం వేడుకోవటానికి వచ్చాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఏ యజమానుడు రాడు, డబ్బులు ఇస్తాడు, పంపిస్తాడు, కానీ దాసుడు బాగుపడాలి, వాడి లైన్లోకి రావాలి, వాడి కోసం శ్రద్ధ వహించాలి, వాడిని ఇంట్లో పెట్టుకోవాలి, వాడికి సేవ చేయాలని ఏ యజమానుడు ఆలోచించాడు. నాకు తెలిసి అలాంటోడు ఎవరు కనపడలా. కానీ ఈ శతాధిపతి పని వాళ్లను కూడా తన బిడ్డల్లాగా ప్రేమించేటువంటి మంచి ప్రేమ కలిగిన మనిషి. వాస్తవంగా ఈ క్వాలిటీ యేసు ప్రభుని ఎరిగిన క్రైస్తవుల్లో ఉండాలి, కానీ అన్యుల్లో ఉంది. అన్యుడు తన దగ్గరికి పనిచేయడానికి వచ్చిన పని వాళ్ళని ఒక వర్కర్స్గా చూడలేదు, కన్నబిడ్డల్లాగా ప్రేమించాడు, కన్నబిడ్డల్లాగా చూశాడు. అంటానికి రుజువు ఏంటంటే వాడిని ఇంట్లో పెట్టుకొని వాడికి పరిచర్యలు చేయటం దాసుడికి. ఇది ఒక మంచి క్వాలిటీ. మనకి సహకరించేటువంటి వారు, మనకు ఉపచారం చేసేటువంటి వారు, మనకు పరిచర్య చేసిన వాళ్ళని ఒక పని వాళ్ళలాగా, ఒక దాసుల్లాగా, దాసురాండ్రుగా చూడటం కాకుండా బిడ్డల్లాగా, రక్త సంబంధికుల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని ప్రేమించి గౌరవించటం ఉత్తమ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం. అది దేవుని మనస్సు. అది ఎవరి మనస్సు? దేవుని మనస్సు. ఎందుకంటే మనం వాస్తవంగా ఎందుకు పనికిరాని వాళ్ళం, అయినా సరే మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి తన బిడ్డలుగా మనల్ని గౌరవించాడు ఆయన. దేవుని మనస్సు. సరే, మీరందరూ ఇలాంటి మనసు కలిగి ఉంటే చాలా బాగుండును, కానీ మీరు అలాంటి మనసు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు. కలిగి ఉంటే మీరు ధన్యులు, యేసు మనసు కలిగిన వారు. కలిగి ఉండకపోతే మీరు అన్యుల కంటే దరిద్రులు. దేవునికి స్తోత్రం. కలిగి ఉండకపోతేలే, కలిగి ఉంటేనేమో మీరు యేసు మనసు కలిగిన వారు ధన్యులు, కలిగి ఉండకపోతే మీరు అన్యుల కంటే దరిద్రులు అని నేను చెప్పట్ల, వాక్యంలో కనపడుతుంది, అందుకని చెప్పాను. దేవునికి స్తోత్రం. రెండో విషయం, యేసు ప్రభుని వచ్చి వేడుకున్నాడు అతన్ని స్వస్థపరచమని. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నాడు అంటే యేసు ప్రభు బాగు చేయగలడని విశ్వసించాడు. వాస్తవంగా ఎట్లాంటి వాళ్ళు సహజంగా పోలీసు వాళ్ళు అలాంటి వాటిని నమ్మరని అనుకుంటాం. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఈ మూఢనమ్మకాలను కలిగి ఉండరు, ఆ మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తారు అని అనుకుంటాం. నిజమే, మూఢనమ్మకాలను అయితే వ్యతిరేకిస్తారు, కానీ దేవుడు ఉన్నాడని అయితే అన్ని డిపార్ట్మెంట్లు నమ్ముతాయి. దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టించకుండా మన ఉనికిలోకి రాలేదు. మనమంటూ ఉనికిలోకి వచ్చామంటే మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఒకడు ఉన్నాడు, నిర్మాణకుడు ఒకడు ఉన్నాడు అనేది అందరూ నమ్ముతారు, పోలీసు వాళ్ళు కూడా నమ్ముతారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పోలీసు వాళ్ళలో కూడా యేసు ప్రభుని పిచ్చిగా ప్రేమించి, విశ్వసించి, నమ్మి సేవించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కోకొల్లలుగా ఉన్నారు. నా చేతులతో నేను చాలామందికి బాప్తిస్మాలు ఇచ్చాను. దేవుని కృప. ఉన్నారు, వాళ్ళ విశ్వాసం గొప్పది. ఇతను 100 మంది మీద అధికారి అయి ఉండి, శతాధిపతి అయి ఉండి ఎంత విశ్వాసాన్ని కనపరిచాడంటే ఇశ్రాయేలులో ఎవడికి లేదంట అంత విశ్వాసం. అంత విశ్వాసాన్ని కనపరిచాడు. ఎట్లాగంటే యేసు ప్రభు దగ్గరికి రావటమే కాదు, యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉన్న దాసుని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, ప్రభువా, నా ఇంటిలోనికి నువ్వు అడుగు పెట్టేదానికి అంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాది కాదు. నా ఇంట్లోనికి నువ్వు అడుగు పెట్టడానికి నేను పాత్రుణ్ణి కాను, యోగ్యుణ్ణి కాను అంటే ఏమని ఒప్పుకుంటున్నాడో తెలుసా? నీవు పరిశుద్ధుడైన దేవుడివి, నేను పాపి అయిన మనుషుణ్ణి. నా ఇంటికి రా అని నిన్ను శాసించేంత అధికారం నాకు లేదు. ఒక పనివాడిని తీసుకెళ్ళినట్టు నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళి నీ చేత పని చేయించుకోవాలన్న ఆలోచన నాకు లేదు. అందుకు నేను పాత్రుణ్ణి కాను. నువ్వు యజమానుడివి, నువ్వు సర్వాధికారివి. ఒక్క మాట పలికితే ఆ జబ్బును వదిలిపెట్టిపోయితే. నీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు, నేను విశ్వసిస్తున్నాను. మొదటిది ప్రేమ గలవాడు, రెండవది విశ్వాసం గలవాడు,
మూడవది తన అయోగ్యతను గుర్తుపట్టినవాడు. నేను అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి అని తన అయోగ్యతను గుర్తుపట్టి ప్రభువుకి బాహాటంగా చెప్పుకున్నాడు. అయ్యా, నీ అంత గొప్పోడు నా ఇంట్లో వచ్చేంత గొప్పవాడిని నేను కాదన్నాడు. అంతేకాదు యేసు ప్రభుకున్న అధికారాన్ని కూడా గుర్తించాడు. ఇది 4వ సంగతి. యేసు ప్రభు సర్వాధికారి అని, ఆయన ఒక మాట ఆజ్ఞాపిస్తే సమస్తము జరుగుతుందని తనను తాను పోల్చుకొని చెప్తున్నాడు. నేను కూడా అధికారిని, నా కింద సహా దాసులు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఒకడిని ఇది చేయమంటే ఏ పని చెప్పినా వాడు చేస్తాడు. ఎందుకంటే నేను అధికారిని కనుక వాళ్ళందరూ నా కింద లోబడి పని చేస్తారు కనుక. అలాగే నువ్వు ప్రకృతి మీద, ప్రపంచం మీద, వ్యక్తుల శరీరాల మీద, సమస్తం మీద అధికారివి. నువ్వు సమస్తం మీద అధికారివి. ఒక మాట నువ్వు పలికావంటే అది జరిగిపోతుంది. నీకు రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, మానవ స్థితిగతుల మీద అధికారం ఉందని వాడు గుర్తించాడు. ఆయన గుర్తించి ప్రభుతో మాట్లాడుతున్నాడు ఈ మాట. ప్రభువుకు చాలా సంతోషం వేసింది. నా సొంత స్వజనుల్లో కూడా ఇలా గుర్తించలేదు, నువ్వు భలే గుర్తించావురా బాబు అని సంతోషపడి వెనక్కి తిరిగి ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులోని ఎవరికైనా నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు అంటే అప్పటి ఇశ్రాయేలు, ఇప్పటి నామకార్థ క్రైస్తవులు. నేను బర్త్ క్రిస్టియన్ని, నేను ఇప్పుడు కాదు, నాది చాలా సీనియారిటీ, నాది చాలా సర్వీసు, నేను అంతా, నేను ఇంత అని తను గురించి తాను చెప్పుకునేటువంటి వాళ్ళు, మారు మనసు పొందనోళ్ళు, రక్షణ పొందనోళ్ళు. అదెందుకంటే అసలు మా తాత పాస్టరు, మా ముత్తాత పాస్టరు, మయ్య పాస్టరు, నేను బాప్తీసం తీసుకునేది ఏంది, నీ బొంద నాకు చెప్తున్నావు అనేటువంటి సరుకంతా కూడా వెలుపట చీకట్లోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాత పాస్టర్ అయినా, ముత్తాత పాస్టర్ అయినా, అయ్య పాస్టర్ అయినా నువ్వు మారు మనసు పొందాల్సిందే, బాప్తీసం పొందాల్సిందే, మారు మనసుకు తగిన ఫలం ఫలించాల్సిందే. ముత్తాత పాస్టర్ అని నిన్ను వదలడు, ఎవరు లెక్క వాళ్ళదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చెప్తున్నాడు. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడతారు, అన్ని జనులు వచ్చేమో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చుంటారని చెప్తున్నాడు. ఎందుకంటే మొత్తం వ్యవహారం తిరగబడింది. మొదటివారు కడపటి వారయ్యారు, కడపటి వారు మొదటి వారయ్యారు. అన్య జనులే మెయిన్లోకి వచ్చేటట్టున్నారని అర్థమైపోయింది. ప్రభువుకి చెప్పేశాడు ముందుగానే. ఇతని దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి ప్రభు మెచ్చుకున్నాడు. చివరికి అతనితో అన్నాడు, రైట్, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అయిపోయింది, కార్యం జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఈ వచనాన్ని మీకు చదివించాను. చాలా కీలకమైన మాట. గతంలో చెప్పాను, మళ్ళీ దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదని మళ్ళీ ఒక్కసారి నేను ఆ అంశాన్ని మీకు చూపించగోరాను. ఏంటది అంటే, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అయ్యిద్ది అనే మాట అన్నాడు. ఆ మాటను అండర్లైన్ చేయాలి. ఈ మాట ఈ ఒక్క చోటే కాదు, బైబిల్లో ఇంకా అనేక చోట్ల ఈ మాట వాడాడు. గ్రుడ్డివాడి దగ్గర ఈ మాట వాడాడు, గ్రుడ్డివాడి దగ్గర ఈ మాట మాట్లాడాడు. ఒకసారి మీరు అది కూడా చూడొచ్చు, నేను మీకు చూపిస్తాను. 18వ అధ్యాయం లూకాసు వార్త 42వ వచనం. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు విశ్వసించిన ప్రకారం నీకవును అనేది ఒకటి రాసుకో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అనేది ఒకటి రాసుకో. ఇప్పుడు మూడోది చూపిస్తున్నాను చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు?
నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. మూడవ మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడోసారి అది మనం చూసాం. తర్వాత మరో చోట కూడా యేసు ప్రభు ఎవరితో అంటే, ఇది మీకు తెలుసు, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీతో అంటాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానివై పొమ్ము అంటాడు. గ్రుడ్డివాడి దగ్గర ఒకసారి అన్నాడు, కుష్ఠరోగి దగ్గర ఒకసారి అన్నాడు, రక్తస్రావం గల స్త్రీ దగ్గర ఒకసారి అన్నాడు, శతాధిపతి దగ్గర ఒకసారి అన్నాడు, మరికొన్ని స్థలాల్లో మరికొన్నిసార్లు ఈ మాట మాట్లాడాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి, నీ విశ్వాసము నిన్ను నీళ్ల మీద నడిపించింది, నీ అవిశ్వాసము నిన్ను నీట ముంచిందన్న మాట చెప్పకనే చెప్పాడు. ఇట్లా విశ్వాసాన్ని గురించి అనేక చోట్ల యేసు ప్రభు ఎత్తి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఒక రోగిని స్వస్థపరిచింది దేవుడి శక్తే లేకపోతే భక్తులుంచిన విశ్వాసమా? మీరు బాగా ఆలోచించి చెప్పండి, అప్పుడే గుసగుసలాడొద్దు పెద్ద మేధావుల్లాగా. నేను చెప్పిన విషయాన్ని అసలు ఎందుకు చెప్పాడో, ప్రశ్న ఎందుకు వేసాడనేది ఫస్ట్ మీకు ఆలోచన రావాలి. ఆలోచించి చెప్పండి. ఒక రోగిని స్వస్థపరిచింది దైవ శక్తే లేకపోతే వాళ్ళు ఉంచిన విశ్వాసమా? మీరు పెంకులోడ తీసి ఒకడిని 4 కోళ్ళకి ఆ మంచానికి కట్టేసి తాళ్ళు కట్టేసి ఒకడిని పక్షవాతపు జబ్బు వ్యక్తిని యేసు ప్రభు ముందుకు దించుతారు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన వారి విశ్వాసం, వాళ్ళ విశ్వాసం, ఫ్రెండ్స్ విశ్వాసం చూసి ఇతన్ని స్వస్థపరుస్తాడు. ఎక్కడన్నా చూడు, జబ్బు ఉన్నవాడి విశ్వాసం అన్నా చూస్తున్నాడు, లేదా వాని పక్షమున ఇతరుల విశ్వాసం అన్నా చూస్తున్నాడు. మీరు గమనించాలి, సమస్య ఉన్నవాడి విశ్వాసమైనా పరిగణలో తీసుకుంటున్నాడు, లేదా వాని పక్షాన ఇతరుల విశ్వాసమైనా పరిగణలో తీసుకుంటున్నాడు. మొత్తానికి ఎవరిదో ఒకరిది విశ్వాసం పరిగణలో తీసుకొని దేవుడు కార్యాలు చేయటం అనేది అయితే స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి చేతులు ఎత్తండి. అర్థమైతే రైట్, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ప్రతి చోట కూడా ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నీ కళ్ళు తెరిచింది పో, నీ విశ్వాసమే నీ రోగాన్ని స్వస్థపరిచింది పో, నీ విశ్వాసమే నీవు విశ్వసించిన ప్రకారమే అయింది పో అని విశ్వాసాన్ని హైలైట్ చేస్తున్నాడు. అందుకే మిమ్మల్ని అడిగాను, మన విశ్వాసమా సమస్యను పరిష్కరిస్తుంది లేకపోతే దైవ శక్తే? నాకు తెలుసు మీరు ఏదో ఒకటే చెప్తారని, ఇందాక నుంచి చూస్తున్నా. వాస్తవం ఏంటంటే మీరు 2 చెప్పాలి. మనం ఉంచిన విశ్వాసము ద్వారా దేవుని శక్తి పనిచేసి సమస్య తీరుతుంది. అది పూర్ణ సమాధానం, పరిపూర్ణ సమాధానం. ఒకవేళ దేవుని దగ్గర శక్తి ఎంతున్నా మన దగ్గర విశ్వాసం లేకపోతే ఆ శక్తి మనల్ని స్వస్థపరచజాలదు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రక్షణ పొందినోళ్ళ పొందనోళ్ళ? ప్రపంచంలో ఉన్న మనుషులు చాలామంది, కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరూ రక్షణ పొందినోళ్ళ పొందనోళ్ళ? పొందినోళ్ళు ఉన్నారు, పొందనోళ్ళు ఉన్నారు. మరి దేవుడు అందరినీ రక్షించేయచ్చు కదా? దేవుడు అందరినీ రక్షించవచ్చు కదా? దేవుడు అందరినీ విడిపించవచ్చు కదా? దేవుడు అందరినీ స్వస్థపరచవచ్చు కదా? కానీ జరుగుతుందా? ఎవరికి రక్షణ? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే సమాజంలో చాలామంది వ్యక్తులున్నా అందరినీ ప్రభు రక్షించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎంతమంది ఆయనను విశ్వసించారో విశ్వసించిన వారికే సమస్తము చేయాలని దేవుడు డిసైడ్ చేశాడు. తనను